ఏపీలో కరకట్ట కుట్రలు రాజ్యమేలుతున్నాయి. నారాబాబు అరాచకం సృష్టిస్తున్నారు. అక్రమ కేసులతో భారత రాజ్యాంగాన్నే పరిహాసం చేస్తున్నారు. సిట్ పేరుతో గూండాయిజం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి మరో 4గురిపై కూడా అక్రమ కేసు పెట్టారు. చెవిరెడ్డిపై కేసు నమోదు కంటే ముందే లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఇది ఎలా సాధ్యమో పచ్చ పాలకులే చెప్పాలి. లుకౌట్ నోటీసుల పేరుతో బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. దీనికి అక్రమ అరెస్ట్ అనక ఏమనాలి? కొద్ది రోజులుగా దర్యాప్తు ముసుగులో చెవిరెడ్డి సన్నిహితులను వేధిస్తున్నారు, హింసిస్తున్నారు. దీనిపై డీజీపీకి లేఖ రాశారు పూర్వపు గన్మెన్. హైకోర్టులో పిటిషన్ వేశారు. లేని మద్యం స్కామ్ సృష్టించి చంద్రబాబు తన పచ్చ మార్క్ రాజకీయం చూపిస్తున్నారు. ఇప్పటి వరకు ఏకంగా 39 మందిపై అక్రమ కేసులు పెట్టారు. చంద్రబాబు డైరెక్షన్లోనే మద్యం అక్రమ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. చంద్రబాబు తన బేతాళ మార్క్ రాజకీయాలతో వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అక్రమ మద్యం కేసులో వరుసగా అక్రమ అరెస్టులు చేసినటువంటి సిట్టు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల లక్ష్యంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తుంది. అందులో నిన్న మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిన్న పోలీసులు అక్రమ అరెస్టు చేశారు. ఆశ్చర్యంగా ఒక మద్యం కేసు లేనటువంటి మద్యం కేసుని సృష్టించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని విచారణ కోసం వేసినటువంటి సిట్టు ఏ స్థాయిలో అక్రమ పద్ధతుల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తుందో అని చెప్పడానికి మరొక నిదర్శనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అని చెప్పొచ్చు. గుట్టు చప్పుడు కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. నిన్న బెంగళూరులో ఎయిర్పోర్ట్ కి సంబంధించిన బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఈ లుకౌట్ నోటీస్ నేపథ్యంలో అక్కడ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో వెళ్ళడానికి అనుమతించలేదు. అయితే ఎయిర్పోర్ట్ లో విమానాశ్రయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత అప్పుడు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కేసు నమోదు చేసింది. అంతవరకు కూడా ఎఫ్ఐఆర్ లో కూడా ఎక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు లేదు. ఎప్పుడైతే అంటే ఏ స్థాయిలో ముందు గుట్టు చప్పుడు కాకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వడం, తర్వాత ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చేర్పించడం. ఎక్కడ ఎన్నికల కమిషన్ నమోదు చేసినటువంటి కేసుకి ఈ లిక్కర్ కేసుకి లింక్ పెట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఆయన కుమారుడి పైన కూడా కేసు నమోదు చేశారు. నిన్న హుటాహుటిన అప్పటికప్పుడు ఆ న్యాయస్థానంలో ఒక మెమో దాఖలు చేశారు. ఆ మెమోలో ఎవరైతే A34 గా వెంకటేష్ నాయుడు, A35 గా బాలాజీ కుమార్ యాదవ్, A36 గా ఎద్దాల నవీన్, A37 గా హరీష్, A38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39 గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలను నిందితులుగా చేరుస్తూ సిట్టు ఆ విజయవాడ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశాలను హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మెన్ గా పనిచేసినటువంటి మదన్ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు సిట్టు విచారణలో థర్డ్ డిగ్రీకి పాల్పడ్డారని తనని వేధించారు, కొట్టారు అంటూ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ ఆ ఫోటోలను కూడా జత చేసి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రోజు హైకోర్టు ఆ పిటిషన్ ను కూడా విచారించనుంది. సో ఏ స్థాయిలో పోలీసు అధికారులు సిట్ కేసుకి సంబంధించి, ముఖ్యంగా మద్యం కేసుకి సంబంధించి బెదిరింపుతో సాక్షుల్ని ఏ విధంగా వేధిస్తున్నారని చెప్పడానికి ఈ పిటిషన్ మరొక ఉదాహరణ. గతంలో కూడా బెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి 3 సార్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, సిట్ అధికారులు తనను వేధిస్తున్నారని. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి కేసు నమోదు చేయకుండా లకౌట్ నోటీస్ జారీ చేయడం, విమానాశ్రయంలో అక్రమంగా అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ లో పేరు చేసింది, ఇవన్నిటినీ కూడా తీవ్ర ఆక్షేపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు కూడా ఇప్పటికే మీడియా ముఖంగా వెల్లడించారు అక్రమంగా కేసులు ఇరికిస్తున్నారని. సో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.